పైగా చెప్పేది అంటే సాహు గారు ఏమో ఆయన పక్కన ఉన్న ఆయన పలకరించారు, డైరెక్టర్ గారు ఆయన పక్కన ఉన్నవాడు పలకరించారు. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో కలిసే కూర్చున్నాం సార్. అంటే మిమ్మల్ని పలకరించలేదని మీ బాధ ఉన్నట్టుంది. మీరు డైరెక్టర్ గారికి మధ్య ఏదో నడుస్తోంది, ఏంటది? ఏం నడుస్తుంది సార్ మీ ఇద్దరి మధ్యలో? ఏంటి బడ్జెట్ ఏమైనా పెరిగిందా? ఏం లేదండి, లైలా సినిమా నడుస్తుంది మా ఇద్దరి మధ్య, అంతే. మీరు ఎంత కాదన్నా తెలిసిపోతుంది. సార్ 15 నిమిషాలుగా పైన కూర్చొని మాట్లాడుకుని నవ్వుకుని వచ్చాం సార్ కిందకి. అదేమి లేదు. సరే, ఇందుకే డైరెక్టర్ గారు సార్, లైలా సినిమా టార్గెట్ ఏంటి? ఓన్లీ టు ఎంటర్టైన్ పీపుల్ ఆర్ సంథింగ్ మోర్? ఏంటి? ఎంటర్టైన్మెంట్ సార్. డెఫినెట్లీ కడుపు పని నవ్విస్తుంది. సరే, రియాక్షన్స్ కనబడుతుంది. విశ్వక్ గారు ఇక్కడ. హాయ్ విశ్వక్, హాయ్. నేను సెన్సార్ అయింది కదా, హౌస్ రిపోర్ట్ ఏ వచ్చిందా యూబై అయినా? చెప్తాం అన్నీ ఒకరోజే చెప్తే ఎట్లా? అంటే ట్రైలర్ చూసాము. సో హౌ క్లీన్ ద కామెడీ ఇన్ ద ఫిలిం విల్ బి? సి, మీ అందరికి తెలుసు నేను నా జెండర్ ఏంది. నేను ఇప్పుడు ఈ వేషం వేసింది ఎంటర్టైన్ చేయడానికి. సో వెన్ ఐఎమ్ యాక్టింగ్ లైక్ ఫీమేల్, మీకు సడన్గా మాట్లాడిన ప్రతిదీ మీకు వెరైటీనే వినిపిస్తుంది. బట్ అంతే చూడు. సో మా ఇంటెన్షనే నేను ఇంత చేసి ఇంత వేషం వేసిందే మిమ్మల్ని నవ్వేయడానికి. సో నవ్వించే ప్రయత్నంలో రకరకాల సౌండ్లన్నీ వస్తాయి. సో మా టార్గెట్ అంతా యూత్ అంతా పిచ్చెక్కి పెట్టేట్టు ఎంజాయ్ చేసేయాలి అనే సినిమా తీద్దాం మనంతా. సో యూత్కి స్టఫ్ పవర్ ప్యాక్ చేసి ఉంచినాం. ఆల్ ద బెస్ట్. విశ్వక్ గారు ఇక్కడ. సార్, ఇక్కడ మీ ఈ సినిమాకి సంబంధించి మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? అంటే ఈ గెటప్ వేయడమా, లేదంటే ఏమన్నా పర్టికులర్ సీన్స్? ఇంట్లో ఒక్కడనే ఉండడం సాయంత్రం పూట. ఎందుకంటే ఈ గెటప్ వేసుకొని బయట తిరిగితే నన్ను సగం మంది గుర్తుపట్టకపోతుంటే అంటే మెయిన్గా చీర అన్ని కట్టుకున్నాక వేరు, అన్నీ తీసేసిన తర్వాత నాకు గడ్డం లేకపోవడం, సన్న ఐబ్రోస్, షర్టు ప్యాంట్ వేసుకుని తిరుగుతా కదా ప్యాకప్ తర్వాత ఆబ్వియస్లీ. సో ప్యాంటు షర్ట్ వేసుకొని ఈ గెటప్లో సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఒక్కడనే ఉండడం. 1.5 month ఎక్కువ ఫ్రెండ్స్ని కానీ ఎక్కువ బయటికి వెళ్ళడం, ఫంక్షన్లకు వెళ్ళడం ఏం జరగలేదు అనమాట. సో దట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్. యాక్టింగ్ మిగిలినవన్నీ ఇంకా అందరు కష్టపడ్డాం మనం కూడా. ఈ గెటప్ కి పర్టికులర్గా ఎంత టైం పట్టిందండి? 2 hours పడుతుంది. 2 hours పడుతుండే తీయడానికి కూడా. 2 hours పడుతుంది. అది కూడా నేను తొందర పెడితే నాకు ఓపిక తక్కువ బాబు, ప్లీజ్ ఫాస్ట్గా చేయండి అంటే 2 hours, లేదంటే వాళ్ళకి మంచిగా 4 గంటలు ఇచ్చినా చేసేటోళ్ళు. సాహు గారు, మీ బ్యానర్లో ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ వచ్చినాయి, ఒక్కొక్క జోనర్ టచ్ చేసుకుంటూ వచ్చారు. ఈ పర్టికులర్గా దిస్ టైం ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయ్యారా ఈ కాంబో ఈ స్టోరీ చెప్పినప్పుడే? అంతే కదండి, ఎంటర్టైన్మెంట్ నచ్చి ఈ సినిమా చేశాను. సో ఎంటర్టైన్మెంట్ జోనర్. ఎంటర్టైన్మెంట్ జోనర్, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. విశ్వక్ గారు హాయ్ సార్. సార్ నమస్తే సార్. ట్రైలర్ చూస్తే కొద్దిగా అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు, ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ని, కానీ కొంచెం వల్గర్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది కొద్దిగా చూస్తే. సో ఎంటర్టైన్ ఆడియన్స్ని ఏంట్రా అయినా సార్ మీరు మా యూతే కదా, ఇట్లా చేస్తే ఎట్లా సార్ మీరు? కానీ అదే అంటే ఎంటర్టైన్ చేయాలంటే ఇలా ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయిపోయారా? రకరకాలుగా చేస్తాం సార్, కోసమైనా వచ్చిన ఒక్కొక్క ప్రతి సినిమా ఒకటేలాగా తీయలేం కదా, ఇదో వెరైటీ, టేక్ ఇట్. చాలా శుద్ధపూసున్నారు మీరు కదా. సాహు గారు ఇంక తర్వాత సినిమా చూసిన తర్వాత మాట్లాడు. డన్. విశ్వక్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే, నేను వెంకట్ ఎన్టీవీ సార్. సార్ నమస్తే సార్. మీరు మీ ఏ ఈవెంట్కైనా నందమూరి హీరోస్ని తీస్తుంటారు కదా, ఇదేంటి మరి సడన్గా మా బాస్ని పిలిచారు, నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు వచ్చారు? కంపౌండ్లు మీరు వేసుకుంటారు, మాకున్న కాంపౌండ్ ఒకటే, మా ఇంటి కాంపౌండ్. ఇక్కడ కాంపౌండ్ ఏం లేదు, ఇండస్ట్రీ అంతా ఒకటే. అండ్ బాస్ ఈజ్ బాస్. అండ్ మేము అభిమానించేటోళ్ళు ఉంటారు. అట్లా ప్రతిసారి మా కోసం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటికి పిలవం కదా. అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు. విశ్వక్ సేన్కి సోను మోడల్ ఎలాంటి టిప్ ఇస్తాడు అంటే, సోను మోడల్ అంటాడు జర లైఫ్లో నా లెక్క కలర్ఫుల్ వరల్డ్ ఉండు, మనోడు అంటే ఎప్పుడు అమ్మాయిలు పువ్వులు అట్లా మధ్యలో ఉంటాడు సోను మోడల్. అట్లా
ఓ ఎస్. విశ్వక్సేన్ గారు అసలు కలర్స్ గురించి తెలియదు ఆయనకి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. విశ్వక్సేన్ గారి వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి? విశ్వక్సేన్ డే వ్యాలంటైన్స్ డే ప్లాన్ అందరికి తెలుసు. నేను నాతో పాటు సింగిల్గా ఉన్న అందరం కలిసి లైలాని గెలవడానికి పోతున్నాం అందరు. ఈ వెన్యూలో అమ్మాయిలు కూడా ఉన్నారు, ఆయన సింగిల్ అని చెప్పరికే వాళ్ళు సోను మోడల్ చెప్పారు. దగ్గర పోతారు, మేము సోను మోడల్ దగ్గర పోతే మీనింగ్ మారుతుంది మళ్ళా. ఓకే, ఈ ఆన్సర్ కి నాకు సంబంధం లేదు. సో ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. ఎస్. అగో ఆల్రెడీ మూర్తి గారి దగ్గర మైక్ ఉంది కాబట్టి, మూర్తి గారు మామూలుగా మేము హీరోల్ని అటు తిరిగి ఒక హాయ్ చెప్పండి అంటాము, ఇప్పుడు మిమ్మల్ని అనేలా ఉంది, ఒకసారి మీరు అటు తిరిగి ఒక హాయ్ చెప్పాలేమో. మార్కెట్లో మీకు రేస్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది సార్. సరే, ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ అండి. ఒకసారి హాయ్ చెప్పారు సార్, ఒకసారి నిల్చొని చెప్పారు సార్, ఒకసారి నిల్చొని చెప్పండి. ఓకే. చాలు, ఇవాళకి చాలు. నెక్స్ట్ మీరు చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు కదా, అంటే అనిల్ రావిపూడి ఆయన మేకింగ్ మొత్తం కూడా కామెడీ, ఈ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ జోనర్లో ఉండబోతుందా లేకపోతే ఇంకా నెక్స్ట్ ఏమన్నా? సేమ్ అనిల్ జాన్లో సినిమా అండి, అనిల్ జోనర్ సేమ్ కమర్షియల్ సినిమా. ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుందండి? ఒక 4 months తర్వాత స్టార్ట్ అవుతుంది. సాహు గారు, ప్రొడ్యూసర్ గారు, సాహు గారు, హాయ్ అండి. హాయ్ అండి. సార్, ఈవేళ రేపు చిన్న సినిమాలు, చిన్న సినిమాలు, మీడియం సినిమాలకి ఏంటంటే ప్రొడ్యూసర్లు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రొడ్యూసర్లకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది.